నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకు ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నందు ఉదయం 9 గంటలకు చేరుకున్నారు। ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన వారిలో జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ, ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ, పులవర్తి రామాంజనేయులు, పితాని సత్యనారాయణ, బొల్లినేని శ్రీనివాస్, మద్దిపాటి వెంకటరాజు, బొమ్మిడి నాయకర్, శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్, రాష్ట్ర ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ శాసన మండలి సభ్యులు అంగర రామ్మోహన్, మాజీ శాసనసభ్యులు ముల్లపూడి వెంకటకృష్ణారావు, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి తదితర నాయకులు ఉన్నారు। స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు। స్థానిక జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్లో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పారిశుధ్యం, పర్యావరణ హితానికి కృషి చేసిన పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛంద కార్యకర్తలను సన్మానించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభికులచే స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు। ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇళ్లతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు। క్యాన్సర్ తో పాటు అనేక రోగాలకు కారణమైన ప్లాస్టిక్ వినియోగ నిర్మూలనకు రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర సేవాదళాన్ని ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వినియోగం నియంత్రించడంలో ప్రజల్లో చైతన్యం, అవగాహన పెంచుతున్నామన్నారు। ప్లాస్టిక్ వినియోగం మానవాళి ఆరోగ్యం పాలిట పెనుభూతంలా మారింది అన్నారు। సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం కారణంగా మనుషుల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందని, ఇది క్యాన్సర్ కు దారితీస్తుందని చెప్పారు। ప్రజారోగ్యానికి చేటు చేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై యుద్ధం చేసి 6 నెలల్లో మార్పు తీసుకువస్తామన్నారు। కొంతమంది వినూత్నంగా సింగిల్ యూజ్ టీ కప్పుల స్థానంలో రాగి పిండితో తయారు చేసిన టీ కప్పులు తయారు చేస్తూ వినియోగిస్తున్నారని, టీ తాగిన తర్వాత ఆ కప్పును తినవచ్చునని, అది పౌష్టికాహారంగా కూడా ఉంటుందని అన్నారు। ప్లాస్టిక్ ప్లేట్ల స్థానంలో అరటితో ప్లేట్ల తయారీ వంటి వినూత్న ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు। అక్టోబర్ 2వ తేదీ నుండి రాష్ట్రంలోని జిల్లాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్తను విడివిడిగా చెత్తను సేకరించాలని, రోడ్లపై ఎక్కడ చిత్తు కాగితం కూడా కనపడకూడదని అన్నారు। చెత్త నుండి సంపద సృష్టి జరగాలని, గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, 10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారని అన్నారు। రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని, ప్రజల సహకారంతో ఏపీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు। తణుకులో కూరగాయల మార్కెట్ చూశాను, మిగిలిన కూరగాయలు అక్కడే ఉంచడంతో కుళ్లిపోయి పరిసరాలు కలుషితం అవుతున్నాయి। వేస్ట్ టు ఎనర్జీ కింద కంపోస్ట్ తయారు చేసే టెక్నాలజీ వచ్చింది। రోజుకు 1 టన్ను చెత్త వేస్తే కంపోస్ట్ తయారవుతుంది। నేను ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టాను। సమాజం కోసం పనిచేయండి, మన ఆరోగ్యం కాపాడే మున్సిపల్ కార్మికులను నా పక్కన కూర్చోబెట్టుకున్నాను। వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి। మున్సిపల్ కార్మికులను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాము। ఇంట్లో చెత్త బయట వేసి పరిసరాలను కలుషితం చేయవద్దు। పొడి చెత్త, తడి చెత్త రెంటిని వేరు చేస్తే ఎంతో ఉపయోగపడతాయి। తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ డైనమిక్ లీడర్। తణుకులో పలు అభివృద్ధి పనులకు నిధులు కావాలని అడిగారు। తప్పకుండా మంజూరు చేస్తాము అని సీఎం చెప్పారు। తణుకు అనగానే మనకు ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ పేరును మనం గుర్తు చేసుకోవాలని, ఆయన తణుకు మున్సిపాలిటీకి ఎన్నో సేవలు చేశారని అన్నారు। తణుకు పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామన్నారు। G&V కెనాల్ బండ్ ఏర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ ఏర్పాటు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు, మేజర్ అవుట్ఫాల్ డ్రైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు। స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు। జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ, ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ప్రభుత్వ విప్లు బొల్లినేని శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్,
శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, పులవర్తి రామాంజనేయులు, పీతాని సత్యనారాయణ, మద్దిపాటి వెంకటరాజు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సురేష్ కుమార్, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, పొల్యూషన్ అండ్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి సూర్యకుమారి, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ, జిల్లా జాయింట్ కలెక్టర్, రాష్ట్ర ఏపీఐఐసి చైర్మన్ మంతిన రామరాజు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, శాసన మండలి మాజీ సభ్యులు అంగర రామ్మోహన్, మాజీ శాసనసభ్యులు ముళ్లపూడి వెంకటకృష్ణారావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టాను. ఈ రోజు మీరు చూస్తున్నారు నా పక్కన కూర్చున్నది ఎవరైతే మున్సిపల్ కార్మికులు పక్కన కూర్చుని పెట్టానంటే వాళ్లకు నేను గౌరవిస్తున్నా. మన ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఎవరంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తులు. ఒకప్పుడు వాళ్ళ పట్ల చాలా చులకనగా చూసేవాళ్ళం. ఈ రోజు మన అందరిలో కూడా గౌరవం పెరిగింది. మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు, మన కోసం పనిచేస్తున్నారు, ఎవరు చెయ్యని పని వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చూడడమే కాకుండా సమాజం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వారి జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం. భవిష్యత్తులో మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ప్రతి 3వ శనివారం రాష్ట్రంలో పనిచేసే అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 30 రోజుల్లో 29 రోజులు మన కోసం పనిచేద్దాం. ఒక్క రోజు మాత్రం మీ ఆరోగ్యం కోసం, సమాజం కోసం ఆలోచించండి. ఒక్క రోజు పని చేయకపోతే కొంపలు కూలిపోవు. ఒక్క రోజు చదువుకోకపోయినా పర్వాలేదు, ఉద్యోగస్తులు పని చేయకపోయినా పర్వాలేదు. అందరినీ ఒకటే చెప్తున్నాను, మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా చేసి ఇంట్లో చెత్త తీసుకొచ్చి వేరే వాళ్ళ ఇంట్లో వస్తే మంచిది కాదు, రోడ్డు మీద వేసినా మంచిది కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఈ రోజు చెప్తున్నాం, పొడి చెత్త అదే మరిగా ఏదైతే తడి చెత్త ఈ రెండు సెగ్రిగేట్ చేయమంటున్నాం. మీ ఇంటికి వచ్చే మున్సిపల్ సిబ్బందికి సెపరేట్ చేసిస్తే చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే నేను వెజిటబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాను. దినానికి 1 టన్ను అమ్మేసిన తర్వాత వేస్ట్ అయిన వెజిటబుల్స్ వస్తాయి. వాళ్ళది మార్కెట్ యార్డ్ నుంచి నేరుగా మున్సిపాలిటీకి ఇస్తున్నారు. వాళ్ళు ఒకసారి తీస్తారు, ఒకసారి తీయరు, రోడ్డు మీదనే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కుళ్ళిపోతే ఏమవుతుంది? కుళ్ళిపోతే అన్ని రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. పరిసరాలన్నీ ఎక్కడికక్కడ కలుషితం అయిపోయే పరిస్థితులు వస్తాయి. ఈ రోజు అందుకే నేను ఒకసారి చూసిన తర్వాత మన అధికారులతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అక్కడే మీరు చూస్తే వేస్ట్ టు ఎనర్జీ కింద కాంపోస్ట్ తయారు చేయడానికి ఒక టెక్నాలజీ వచ్చింది. దినానికి 1 టన్ను చెత్తంతా దాంట్లో వేస్తే కాంపోస్ట్ తయారవుతుంది. దాంట్లో నుంచి ఇంకో పక్క చూస్తే బయోడైజెస్టర్ అనే పేరుతో 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ 10 లక్షల రూపాయలు అక్కడ ఇన్స్టాల్ చేస్తే దినానికి 1 టన్ను కన్వర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. దీనికి ఇనోకులం అని ఒక మెటీరియల్ వేస్తే 2000 రూపాయలు రోజుకు అవుతుంది. 25 రోజులకు 50,000 అవుతుంది. కూలి కూడా 15,000 అవుతుంది. 65,000 ఖర్చు పెట్టాలి. ఇందులో 1/3 33% ఎక్కడికక్కడ మీరు చూస్తే మనకు కాంపోస్ట్ ఎరువు వస్తుంది. ఇది అమ్మితే దగ్గర 1,17,000 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా దాంట్లో నుంచి లీసెట్ అని ఒక లిక్విడ్ వస్తుంది. ఇది మన చెట్లకు కొడితే ఏవైతే ఈ రోజు వచ్చే రోగాలన్నీ కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా 26 లీటర్లు వస్తుంది. 650 రూపాయల రేట్ ఉంది. 50 రూపాయలకు అమ్మినా 32,500 రూపాయలు వస్తుంది. దీన్ని వర్కౌట్ చేయమన్నా ఒక ప్రయోగంగా ఈ యొక్క వెజిటబుల్ మార్కెట్ దగ్గర పెడతారు. ఇక్కడ సక్సెస్ అయితే ప్రతి ఒక్కది ఇక్కడ పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పారిశుధ్యం, పర్యావరణ హితానికి కృషి చేసిన పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛంద్ర కార్యకర్తలను సీఎం చంద్రబాబు సన్మానించారు. పారిశుధ్యం నిర్వహణ, ప్రజలకు అవగాహన తదితర కార్యకలాపాలపై కృషి చేసిన కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన పాతంశెట్టి సూర్యచంద్ర, సత్తెనపల్లి మండలం నందిగ్రామ గ్రామ పంచాయతీకి చెందిన స్వచ్ఛంద కార్యకర్త చెంబేటి బొల్లయ్య, కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన నల్కుర్తి దివ్య, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న తూర్పు గోదావరి జిల్లా తొర్రేడు గ్రామానికి చెందిన గారపాటి వనజ, అంగన్వాడీ వర్కర్ గా పనిచేస్తూ మహిళలు, పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంపొందిస్తున్న తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన గాదం లక్ష్మి,
తణుకు పట్టణంలో పారిశుధ్యం పనుల్లో ఉత్తమ సేవలు అందించిన దువ్వాపు గంగాధర్ రావు, బిక్కవోలు వెంకటేష్, తొలపు కమల, కొత్తపల్లి దుర్గలను దుస్సేవల మొమెంటోలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించారు. వారు చేసిన సేవలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని, కిట్కో గృహాలు లబ్ధిదారులకు అందించాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భీమవరంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని ఇళ్ల స్థలాల వ్యక్తిగత అర్జీదారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి హెచ్ చంద్రశేఖర్ కు అందజేశారు. ధర్నాను ఉద్దేశించి భీమారావు మాట్లాడుతూ ఇళ్ల స్థలాలపై ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలిచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించి పేదవారికి స్వంత ఇంటి కల నెరవేర్చాలి అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చే వరకు పోరాడతామన్నారు. సిపిఐ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ ఇళ్ల స్థలాలకై అలుపెరగని పోరాటాలు చేసిన ఘన చరిత్ర సిపిఐది అన్నారు. ఇప్పటికే ఇళ్లు లేని నిరుపేదల నుంచి వ్యక్తిగత అర్జీలను పూర్తి చేయించి ఆయా మండలాల్లో తహసీల్దార్, ఆర్డీఓలకు సమర్పించామని, ఈ కార్యక్రమంలో తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్లు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఇళ్ల స్థలాలపై హామీ తీసుకున్నారని నెక్కంటి గుర్తు చేశారు. ఈ ధర్నాకు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిసెట్టి వెంకటరావు, కార్యవర్గ సభ్యులు చెల్లిబోయిన రంగారావు, సీతారాం ప్రసాద్, వెంకటేశ్వరరావు, చాన్ బాషా, మహిళా నాయకులు గుబ్బల సావిత్రి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి వారి సొంత ఇంటి కళ నెరవేరుస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీ మేరకు మరి ఎప్పటికే 9 నెలలు వారి అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతా ఉంది. వాళ్ళ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ పేదవారి సొంత ఇంటి కళ నెరవేర్చాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఇల్లు లేని నిరుపేదలతో జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అర్జీలన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తా ఉన్నాం. వీళ్ళ పేదవాళ్ళు సొంత గూడు లేక తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో జగనన్న పాలనలో జగనన్న నివేశన స్థలాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కానీ ఆ ఇల్లు పట్టణ ప్రాంతాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర ఇవ్వడం కారణంగా వీళ్ళ పేదవాళ్ళు కనీసం ఒక భార్య, భర్త, 2 పిల్లలు కలిసి జీవనం సాగించగలిగేటువంటి పరిస్థితి లేనటువంటి చాలినటువంటి జాగా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇచ్చినటువంటి సెంటులో కూడా 2 సెంట్లు ఇస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు. అట్లాగే గ్రామాల్లో సెంటున్నరకి 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. అందుకని ఇవాళ చెప్పడమే కాకుండా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ కాలనీల్లోని ఇళ్ల సమస్యలపై 17న చేపట్టనున్న ధర్నాకు పేదలంతా తరలి రావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలం పిలుపునిచ్చారు. శనివారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు ఎదుర్కొనే ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్ల సమస్యలపై ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజా చైతన్య సైకిల్ యాత్రను జయప్రదంగా నిర్వహించామని, వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15న కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున వేలాది మందితో ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20 మండలాలు, 6 పట్టణాల్లో సాగిన ఈ యాత్ర సుమారు 80 గ్రామాల మీదుగా 130కి పైగా ప్రభుత్వ కాలనీలను సందర్శించామని చెప్పారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర నాయకులు వై రాము, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాసుదేవరావు, జక్కంశెట్టి సత్యనారాయణ, గొర్ల రామకృష్ణ, మామిడిశెట్టి రామాంజనేయులు, కాంతిబాబు తదితరులు ఉన్నారు. భీమవరం పట్టణంలో ప్రభాతబేరి ప్రచార సైకిల్ యాత్ర నేడు పేదల నివాస ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు వై రాము, ప్రచార యాత్ర దళ నాయకులు గోపాలన్ మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడిన పేదలతో టిడ్కో ఇల్లు అందరికీ ఇస్తామని నాడు డబ్బులు కట్టించుకుని నేటికి ఇల్లు స్వాధీనం చేయలేదు అన్నారు. కూటమి ప్రభుత్వం విధానాలు కొండనాలుగుకి మందు వేస్తే ఉన్న నాలుగు ఊడిన చందంగా ఉన్నామని అన్నారు.
సమస్యల పరిష్కారానికి ఈ నెల 17వ తేదీ సోమవారం సమస్యలతో కూడిన వినతి పత్రాలు తీసుకుని కలెక్టర్ ఆఫీస్ వద్ద మహాధర్నాకి రావాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రలో పాల్గొన్న జక్కంశెట్టి సత్యనారాయణ, వైకుంఠరావు, ఆంజనేయులు మాట్లాడుతూ లంకపేటకు ఆనుకుని ఉన్న యనమదురు డ్రైన్ అవతల గట్టు ప్రాంతంలో సేకరించిన చెత్తను తగలపెట్టడం వల్ల పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారని అన్నారు. అత్తిలి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ సభను ఏర్పాటు చేశారు. గ్రామ సభలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడం జరిగిందని, షాపు యజమానులు ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ కవర్లు ఇవ్వరాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంటా విజేత తదితరులు పాల్గొన్నారు. కేంద్ర భారీ పారిశ్రామిక సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మని అత్తిలి శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి సభ్యులు కలిసి అయ్యప్ప స్వామి వారి ప్రసాదాన్ని, అన్నాభిషేకాన్ని ఇచ్చి ఆయనకి ఢిల్లీలో త్రుటిలో తప్పిన ప్రమాదం గురించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అత్తిలి రైల్వే హాల్ట్ గురించి చర్చించారు. రైల్వే అభివృద్ధిలో భాగంగా ట్రాక్ డబ్లింగ్, మోడలైజేషన్, కొత్త ప్లాట్ఫామ్లు, కొత్త భవనాల నిర్మాణం నిడదవోలు, రాజమండ్రిలో కూడా జరుగుతున్నాయని మంత్రి వర్మ తెలిపారు. 2 నెలల్లో అత్తిల్లో ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్ట్ తెచ్చే ప్రణాళిక జరుగుతోంది అన్నారు. అత్తిలి అంటేనే తనకు గుర్తుకొచ్చేది మొట్టమొదటిగా రైల్వే హాల్ట్ సమస్య అని మంత్రి చెప్పారు. తాను కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడడం జరిగిందని, రైల్వే డిఆర్ఎంకి ప్రతిపాదనలు పెట్టడం జరిగిందని తెలిపారు. అత్తిలిలో రైల్వే హాల్ట్ తెచ్చే విధంగా సాయశక్తిలా కృషి చేస్తున్నామని శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి సభ్యులకు తెలిపారు. సమితి ప్రతినిధులు వానపల్లి సూర్యతేజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో గల వరాల వెంకటేశ్వర స్వామిని అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష అర్చనలు జరిపారు. భక్తులకు దేవాలయ కమిటీ సహకారంతో అన్నదానం జరిపారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్ లో గల బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో స్వామివారికి తోమాల సేవ, కర్పూర తిలకధారణ కార్యక్రమాలు, అర్చనలు జరిపారు. స్వామివారిని విశేషంగా అలంకరించారు. అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో సమాంతరంగా జరిగేలా భవిష్యత్ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర మంత్రి రామానాయుడు అన్నారు. పాలకొల్లు పురపాలక సంఘ కార్యాలయంలో పాలకొల్లు పట్టణ పరిసర గ్రామాల మాస్టర్ ప్లాన్ పై అధికారులు భాగస్వాములతో జరిగిన సమావేశంలో మంత్రి రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ అమల్లో అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందేలా భవిష్యత్తు ప్రణాళికను తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా రహదారులు ఉండాలని, అదే విధంగా కొన్ని నివాస ప్రాంతాలు చెరువులు నమోదుగా ఉండడం వల్ల ప్లాన్లో ఆమోదం పొందడం లేదని అన్నారు. అటువంటివి లేకుండా చూడాలని మంత్రి రామానాయుడు సూచించారు. ఎవరైనా ప్లాన్ పెట్టుకున్న పత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన పాలకొల్లుకి సంబంధించి మాస్టర్ ప్లాన్ అంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా 2002 సంవత్సరంలో మన పాలకొల్లు మాస్టర్ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత అంటే 2022లో చేయవలసి ఉండగా ఇప్పటి వరకు ఆ మాస్టర్ ప్లాన్ను మరి రూపొందించకపోవడంతో అనేకమైన ఇబ్బందులు, ప్రజలు మార్పులు జరిగిన తర్వాత నష్టపోతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే ఏదైతే ఈ యొక్క ఉన్నతాధికారులు అందరూ కూడా కలిసి ఈ యొక్క మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఏజెన్సీ కూడా ఇప్పుడే ఒక ప్రజెంటేషన్ కూడా అంటే ప్రజెంట్ పాలకొల్లుకు ఉన్నటువంటి పాపులేషన్, అదేవిధంగా దీని సరౌండింగ్ విలేజెస్ అన్నింటినీ కూడా మాకు ప్రజెంటేషన్ రూపంలో కూడా చెప్పడం జరిగింది. అనేకమైన ఆలోచనలు అన్నీ కూడా అందరూ కూడా తీసుకొచ్చినటువంటి అన్నింటినీ కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది. అధికారులు ఖచ్చితంగా భవిష్యత్తులో వీటిని అమలు చేసి పాలకొల్లు పట్టణాన్ని ఒక అభివృద్ధిలో ప్రథమ స్థాయిలో ఉంచేటువంటి విధంగా మీ అందరి సహకారంతో పనులు చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. రోడ్డు వెంబడి టిఫిన్ చేస్తూ మంత్రి రామానాయుడు ఇటీవలి కాలంలో తరచుగా వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా తణుకు సంఘటనతో మరోసారి ప్రాచుర్యంలోకి వచ్చారు.
తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కార్యక్రమానికి వెళ్తూ మార్గమధ్యలో రోడ్డు వెంబడి చిన్నపాటి టిఫిన్ సెంటర్ వద్ద ఆగి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరంతో కలిసి మంత్రి రామానాయుడు టిఫిన్ చేశారు. అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి రాకతో కొందరు ఆయన వద్దకు వచ్చి సెల్ ఫోన్లో ఫోటోలు దిగారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని కండవల్లి గ్రామంలోని రవళ్లి స్పిన్నర్లు ఘనంగా నిర్వహించారు. కార్మికులు, సిబ్బంది కలిసి శాసనమండలి సభ్యుడు వంకా రవీంద్రనాథ్ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి ప్లాస్టిక్ సంచులను తొలగించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని నిర్ణయించారు. సంస్థ ఫైనాన్స్ మేనేజర్ శాంతయ్య, మానవ వనరుల అభివృద్ధి విభాగం అధికారి స్వామి, సురేష్, సిబ్బంది నటరాజ్, వెంకటస్వామి, సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కార్మికులతో ప్రతిజ్ఞ చేయించి పరిసరాలను శుభ్రపరిచారు. పెనుమంట్ర ఆరేడు గ్రామంలో ముత్యాలమ్మ, కొండాలమ్మ, పోతురాజు నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు శనివారం వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ పోతిరెడ్డి సత్యబాబు, వైస్ చైర్మన్ కుంకట్ల శివ, కార్యదర్శి పోలిశెట్టి బ్రహ్మానందం, సహాయ కార్యదర్శి కట్రెడ్డి బ్రహ్మానందం, కోశాధికారి పిచ్చికల సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి పోతుల లక్ష్మీనారాయణ, కమిటీ సభ్యులు ఆరేటి ధనలక్ష్మి, తోట రామాంజనేయులు, మద్దిశెట్టి కృష్ణవేణి, తిప్పిరిశెట్టి హనుమంతరావు, నక్క కోటేశ్వరరావుల ఆధ్వర్యంలో తొలుత అమ్మవారికి అగ్నిమదనం, అగ్ని ప్రతిష్టాపన, మహాశాంతి హోమం, కుంభ పూజ, చతుర్వేద పారాయణం, ఉత్తరావ పోషణ, త్రిశక్తి దేవతా మంత్రహోమం, యంత్రస్థాపన, అమ్మవార్లను ప్రతిష్ఠించుట, జీవకళాన్యాసం, గోదర్శనం, పూర్ణాహుతి, కుంభాభిషేకం, శిఖరం నుంచి బూర్లపోయేట తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి పలువురు దాతలు నగదు సహకారాన్ని అందించారని తెలిపారు. కలిగొట్ల గ్రామానికి చెందిన చింతలపాటి వెంకట సుబ్బరాజు, హరిప్రియ దంపతులతో ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్రెడ్డి బ్రహ్మానందం, ఎంపీటీసీ సభ్యుడు యుద్రరాజు యువరాజు, కట్రెడ్డి నాని, గొట్టం బాబీ తదితరులు పాల్గొన్నారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ప్రగతికి సోపానంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సంకు తాతయ్య అన్నారు. శనివారం ఉదయం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పొలమూరు హైస్కూల్లో పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థుల చేత స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేపట్టారు. పిల్లలకు చేతులు శుభ్రం చేసుకోవడం, పరిసరాలు శుభ్రం చేసుకోవడం, తరగతి గదులను శుభ్రం చేసుకోవడం చేయించారు. అలాగే గ్రామ సచివాలయ ప్రాంతాల్లో చెత్తా చెదారాన్ని తొలగించారు. పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆళ్లరాము, గ్రామ సర్పంచ్ కాకర రాజేశ్వరరావు స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కోడి చంద్రశేఖర్, పీతాని పాండురంగారావు, మోతుకూరి ప్రసాదరావు కుమార్, కర్రి లక్ష్మణ్ రెడ్డి, కేతా విజయ్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.